Welcome to Cartoon Land. బుద్ధు మరియు ధాత్రి తన అమ్మా నాన్నలతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి చక్కగా ఆదుకునేవారు. అదే ఊరిలో రాధ అనే అమ్మాయి ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది. తనకు ఆదుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరూ లేరని బోర్ కొడుతుందని ఫీల్ అవుతుండగా బుద్ధు మరియు ధాత్రి ఆదుకోవడం గమనించిన రాధ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. హాయ్ అంటూ పలకరించింది. నేను కూడా మీతో ఆడుకోవచ్చా అని అడిగింది. అప్పుడు బుద్ధు మరియు ధాత్రి తప్పకుండా అని బదులిచ్చారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్లారు. రాధ ధాత్రికి కాగితపు పడవలు చేసింది. అక్కడ ఉన్న చిన్న సరస్సులో కాగితపు పడవలు వదిలి ఆదుకున్నారు. బుద్ధు మామిడి కాయలు కోసి రాధ మరియు ధాత్రికి ఇచ్చాడు. వారు ఆ మామిడి కాయలు తిని కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. అంతలో బుద్ధువారి అమ్మ పిల్లలిద్దరిని వెతుకుతూ మామిడి చెట్టు దగ్గరకు వచ్చి, ఏంటి మీరు ఇంటికి రావా? ఇక్కడే ఉంటారా అని అడిగింది. దానికి ధాత్రి నవ్వుతూ, లేదు అమ్మా, వస్తాము. ఇదిగో చూడు రాధ, మా కొత్త ఫ్రెండ్ అని చెప్పింది. ఓ అలానా, సరే రండి, ఇక ఇంటికి వెళ్ళదాం అని అమ్మ చెప్పింది. అందరూ కలిసి ఇంటికి వెళుతున్నారు. అప్పుడే సంధ్యా సమయం అయ్యింది. ధాత్రి మరియు బుద్ధు రాధకి బై చెప్పి రేపు మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. రాధ కూడా తమ ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే బుద్ధు మరియు ధాత్రి నిద్రలేచి స్నానం చేసి చక్కగా రెడీ అయి మళ్లీ రాధను కలవడానికి బయలుదేరారు. వాళ్ళు ఈసారి ఊరి బయట పొలాల దగ్గరికి వెళ్లి ఆడుకుందామని, అక్కడైతే చాలా బాగుంటుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ పొలాల గట్ల మీద వెళ్తున్నారు. అంతలో ధాత్రికి ఏమైందో తెలియదుగాని అకస్మాత్తుగా కాలు జారి కింద పడిపోయింది. ధాత్రి గట్టిగా ఏడవసాగింది. రాధ మరియు బుద్ధు ధాత్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది ధాత్రి అని అడిగారు. కానీ ధాత్రి ఏమీ చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. బుద్ధుకి భయం వేసింది. ధాత్రి, ఇక్కడే ఉండు, నేను వెళ్లి అమ్మను తీసుకొస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ధాత్రికి తోడుగా రాధ ఉంది. ధాత్రి ఏడుపు ఆపడం లేదని చూసి, ధాత్రి, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు తాగడానికి నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి నీళ్ల కోసం వెళ్ళింది. ధాత్రి ఏడుస్తుండగా ఒకసారి ఏదో అలికిడి వినిపిస్తోంది. ధాత్రి ఆశ్చర్యంగా అటూ ఇటూ చూస్తుండగా ఒక చిన్న కుందేలు పిల్ల కనిపిస్తుంది. ఆ కుందేలను చూసి ధాత్రి ఏడుపు ఆపి దాని వెంట వెళుతుంది. అలా వెళ్తుండగా ఆ కుందేలు పిల్ల మాయమవుతుంది. అప్పుడు ధాత్రి తాను ఉన్న చోటు నుండి చాలా దూరంగా వచ్చేశానని భావించి భయపడిపోతుంది. చుట్టూ పొలాలు, దూరంలో ఒక చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక అవ్వ బయటికి వస్తుండగా ధాత్రిని చూసి ధాత్రి దగ్గరకు వచ్చి, ఎవరమ్మా, నువ్వు ఒక్కడనివే ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగింది. అయోమయంలో ఉన్న ధాత్రి సమాధానం చెప్పకుండానే అలాగే నిలబడి ఉంటుంది. అవ్వ ధాత్రిని తీసుకెళ్లి ఒక పెద్ద బండరాయి మీద కూర్చోబెట్టి మాటలాడుతూ ఉంటుంది. అందులో బుద్ధు, వారి అమ్మ, రాధ ముగ్గురు కలిసి ధాత్రిని వెతుకుతూ వచ్చి అక్కడ బండరాయి మీద కూర్చున్న అవ్వ మరియు ధాత్రిని చూశారు. బుద్ధు, వారి అమ్మ అవ్వ దగ్గరకు వచ్చి జరిగినదంతా వివరించి చెప్పింది. అవ్వ నవ్వుతూ, చిన్న పిల్లలు ఇలా కదా అల్లరి చేస్తూ ఉండాలి అని సమర్థించింది. రాధ ధాత్రి దగ్గరకు వెళ్లి, అక్కడి నుంచి ఎందుకు వచ్చావు ధాత్రి అని అడిగి ప్రేమగా ముద్దు పెట్టింది. బుద్ధు
ధాత్రి రామ్మా నేను నిన్ను ఎత్తుకుంటాను అని తన భుజాలపై ఎత్తుకున్నాడు. ఇక అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్లారు.